చిత్తూరు దొడ్డిపల్లిలో ఆధునీకరించిన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపాన్ని చిత్తూరు ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలతో కలిసి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణ మండపంలోని విభాగాలను ప్రారంభించారు. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ధ్రువందే రాజా వరుడో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాపి ధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాపి ధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. కింద పెట్టు బాబు సంపాద్. అసెంట్ వాల్యూ ఏమో తక్కువ అలాగే పెట్టేస్తే ఒక రోజుకి అసెంట్ వాల్యూ పెట్టి అవుట్లో ఏది కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అందరికి కలిసింది వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని సమస్యను ఓకేనా? అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఇది కళ్యాణ మండపం అనేది చాలా బాగా పార్కింగ్ కానీ పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాల వసతి ఉన్న స్థలం ఇది. నిజంగా కూడా ఈరోజు మా జేసీ గారిని అప్రిషియేట్ చేయాలి. రావడం ఈ ఒక ఇన్ఛార్జ్ తీసుకున్న 3-4 నెలల్లో మంచిగా చిత్తూరుకి కావాల్సిన అన్ని పనులు చేపడుతూ ముఖ్యంగా ఈ షుగర్ ఫ్యాక్టరీకి వారు చైర్మన్ కాబట్టి ఈ కళ్యాణ మండపాన్ని విజిట్ చేసి ఇక్కడ దీన్ని అభివృద్ధి చేస్తే చిత్తూరు ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల వ్యవస్థ ఉంది. మీకు పార్కింగ్ చూస్తే ఎక్కడ లేని విధంగా పార్కింగ్ స్థలం ఉంది, డైనింగ్ మంచి స్థలం ఉంది, రూమ్స్ బాగున్నాయి, హాల్ కూడా మంచి హాల్. మీరు చిత్తూరు నియోజకవర్గ ప్రజలను ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒకటే, ఈ హాల్ని ప్రజలకు ఎక్కువగా వాడితే ఇది ప్రజలకి ఎంతైతే ఉపయోగపడుతుందో ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎంప్లాయీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అలాగే సంస్థకి మనం 10 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేసిన విధంగా కూడా అవుతుంది. వీటిని మనం నిలబెట్టే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ ఒక్క కళ్యాణ మండపంలోనే పెళ్లిని చేసుకోవాల్సిందిగా నేను చిత్తూరు నియోజకవర్గం ప్రజల్ని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయినా కూడా మనకు హిస్టరీ చిత్తూరు అడుగుతూ కూడా అందరూ చెప్తారు. ఒకప్పుడు నెంబర్ 1 ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి ఇలా
నార్మల్గా వచ్చిన కళ్యాణ మండపం మళ్ళీ ఒకసారి రిమోట్ చేసుకొని పాత టైంలో ఎలా ముందు ఆ సిచ్యువేషన్ తీసుకురావాలని మనం ఆలోచించాము. ఆ ఆలోచనతో కరెక్ట్ సార్తో మాట్లాడుకొని కరెక్ట్ సార్ నుంచి కూడా పైన తీసుకొని కొంత అమౌంట్ మన వచ్చే అమౌంట్ తీసుకొని దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టుకుని మనం బేసిక్ ఇన్వెస్ట్ చేస్తాము. సో మీ అందరిది ఏం రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా రాబోయిన రోజులు మీరు ఈ కళ్యాణ మండపం ఆడుకొని ఇంకా మంచి ఇది లాస్ట్ టైం ఎలా ఉండిందో ఆ ఒక్క పాపులారిటీకి కళ్యాణ మండపం తీసుకురావాలని